హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మా కన్నయ్య అయితే గుడికి అయితే వెళ్ళి వచ్చిండు. టిఫిన్ అయితే చేస్తున్నా వానికి. ఏం టిఫిన్ అంటే కొబ్బరి అన్నం చేస్తున్నా. కొబ్బరి అయితే మిక్సీ పట్టేసిన, ఆనియన్స్, పల్లీలు, కలమాకు, జీలకర్ర, ఆవాలు. ఇక్కడైతే రైస్ వేడిగానే పెట్టేసుకున్నాను నేను. కొబ్బరి అన్నంకి అయితే వేడి అన్నం అయితే వండిన. మమ్మీ పాలు పోయావా? ఇంటి పాలంట పోస్తా. మీ కూడా కావాలి. పొయ్యే, నేను పొద్దుగాల ఎక్సర్సైజ్ చేసిన. ఇంకా నేనైతే కాఫీ తాగలేదు, తాగాలి. కొబ్బరి రైస్ చేసినాక అయితే కాఫీ తాగుతాము. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పల్లీలు వేసేసుకుంటాం. ఏం చేస్తున్నావు? ఇది రెసిపీ కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం. పచ్చిమిర్చి లేకుండే మా ఆయన ఇట్లా తీసుకొచ్చిండు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి కొంచెం నెయ్యి వేస్తున్నా, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం కొబ్బరి వేగిన తర్వాత అయితే రైస్ వేసేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. తినేసి కాఫీ తాగుతాం. మంచిగా అయిందారా? తినవా? ఇంకోసేపు తింటా.
టిఫిన్ చేసాకైతే ఇక కాఫీ తాగుతాం. కాఫీ తాగిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి వంట. ఓకేనా? ఏం కర్రీ ఇస్తా? ముంజాన్ నీ ఇష్టం. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుంది చెప్పు. పాదొకటి. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అయితే అవుతుంది. భోజనం అయితే చేస్తున్నాము. ఇది కర్రీ ఏం చేసిన అంటే మినపప్పుతో చేసిన పప్పు. టేస్ట్ అయితే బాగా అయింది, కానీ నాకు నచ్చదు కాబట్టి పచ్చడి నెయ్యి వేసుకొని అయితే తింటున్నా. పొద్దుట టిఫిన్కి అయితే కొబ్బరి అన్నం చేసిన. మాకు అన్ని తినేసి అయితే వెళ్ళింది స్కూల్కు. సామాన్లన్నీ అయితే ఇట్లా చదివి పెట్టేసిన. ఆ రూమ్కి అయితే తీసుకెళ్ళాలి. పెట్టేస్తావా? పెట్టేస్తా. ఈరోజు కొని రేపుకొని అయితే తీసుకోపోతాము. రూమ్ దగ్గరే కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న వస్తువులన్నీ పెట్టేసేస్తా. అక్కడ అన్నీ ఈ లాస్ట్కు ఫ్రిడ్జ్, మంచం అవి ఒక ఆటోలో మా చిన్న ఆటో మాట్లాడుకొని పెట్టేస్తే మా అవి తీసుకొని వస్తుంది. ఇవి అయితే చిన్న చిన్న వెళ్ళిపోయాయి అనుకో, నేను మంచిగా అక్కడ పేపర్లు అవన్నీ వేసేసుకొని అయితే సర్వ్ చేసుకోవాలి సెల్ఫ్లా. హెడేక్ ఎక్కువ ఉందని ఎత్తున వస్తుందని జన్మం అయితే పెట్టుకున్నాను. ఎందుకు వచ్చింది హెడేక్? ఎందుకు వచ్చిందంటే వస్తుంది అది. మనిషి అన్నాక రోగాలు నొప్పులు రావు. జన్మ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. ఫుల్ హెడేక్ అయితే వచ్చింది. ఈ జన్మం అయితే పెట్టుకున్నా. ఎర్ర పర్లేదు, బాగా పని చేస్తుంది. నేను తక్కువైంది ఇప్పుడు? పర్వాలేదు కొంచెం, కానీ మర తెప్పి. మాకు అన్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కలిసి అయితే సామాన్లు పెట్టేసి వస్తారు. ఇంకా అవన్నీ సంచులలో కట్టేస్తావి. అవన్నీ కూడా సంచులలో, అవన్నీ అయితే సంచులలో కట్టాలి. అవి ఇది కట్టి పెట్టేసిన. ఇవన్నీ రేపటికల్లా మొత్తం షిఫ్ట్ చేశాను. ఇక్కడైతే ఫుల్ మొగులైంది, వర్షం బయటట్టే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.